బలను తీసుకోవడానికంటే ముందుగా లేఖన భాగాన్ని మనం పఠిస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడినది. పౌలు గారు రాస్తూ ఉన్నారు. 19వ వచనం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరువును అన్నది, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ప్రభువును విశ్వసించామంటే ఇంకా యూటర్న్ తీసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. బైబిల్లో ఎన్ని చక్కటి మాటలు రాయబడ్డాయి. కలహములకు దూరంగా ఉంట నరులకు ఘనతనంట. కొంతమంది ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. వారిలో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మగా దురాత్మ. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడ అల్లరి నీచ కార్యం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. నీ జ్ఞానం ఎంతైనా ఉండవచ్చు, గొడవ పడితే చిన్నగా అయిపోతారు. ఎవరైనా కావచ్చు. ప్రభు వాక్యము సెలవిస్తున్నది. మతీశ్వరుడ 12వ అధ్యాయం 20వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్టు మీకు అదే మతీశ్వరుడ 12:20 ఏమని రాయబడ్డది? ఆయన వీధులలో కేక వేయడు, ఆయన కంఠస్వరం ఎవరికి వినబడనీయడు. మద్యం తాగి అలవాటు ఉందా? చిక్కులున్నాయా? సమస్యలున్నాయా? అప్పుడు ఎందుకు చేశాం? వెడ్డింగ్ యాప్లా చాలామంది ఓవర్ నైట్లోనే ధనవంతులు కావాలని చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు చెప్తూ ఉన్నారు, వారి జీవితం పతనమైపోతుంది. బైబిల్ సెలవిస్తున్న 97వ కీర్తన 11వ వచనం, యెహోవాను ప్రేమించు వారు 97:10 చెడుతనము అసహించుకొనండి. రోమపత్రిక 12:11 తెలియజేస్తున్నారు, హేట్ వాట్ ఈస్ ఈవిల్ అండ్ కిల్ వాట్ ఈస్ గుడ్. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలట? వాక్యము సెలవిస్తున్న సామెతలు 1:20, సామెతలు 2:1, ఓ జ్ఞానం లేని వాళ్ళారా, జ్ఞానం వీధుల్లో కేక వేస్తూ ఉన్నాయి. ద విజ్డమ్ క్రైస్ అవుట్ ఇన్ ద స్ట్రీట్స్. మాకుందా వాక్యము? అక్కడ ఉన్నాడు చూడు క్రైస్తవులు అనే వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ రైల్వే ట్రాక్ పై తల ఉంచుతున్నారు. 2 ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే వేరే మార్గం కనిపించట్లేదు. నీ చిక్కులన్నీ ఎంతవరకు వచ్చాయి? నీ కష్టాలన్నీ దేవుని వాక్యంలో రాయబడి. తప్పు చేసినప్పుడు సామెతలు 20:30, గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని తొలగిస్తారు. నీ కడుపులో గడ్డ అయితే డాక్టర్ పోతే స్కానింగ్ చేసి ఆపరేషన్ చేసి గ్లాస్లో పెట్టి ఇది నీ పరిస్థితి అని చెప్తారు. చెడును విసర్జించుట, యూటర్న్ తీసుకొని ఏదైనా కానీ లంచము అసహించుకొని వాడు బ్రతుకును అనే మాట రాయబడి. నీతి మరణం నుండి రక్షించును, నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. ప్రభునామాన్ని ఒప్పుకుంటే చెడు నుంచి తొలగిపోవాలంతే. చెడు ప్రభు దేవుని వాక్యంలో రాయబడ్డది. యోహాను 9:31 ఏమంటారంటే, పాపుల ప్రార్థన దేవుడు ఆలకింపడని మనం పాపం చేస్తూ మిక్స్ అన్నమాట 2. అక్కడ రాస్తారు, ఏమని రాస్తారు తెలుసా? డ్రైవింగ్, డోంట్ డ్రైవ్ అండ్ డ్రింక్, డు నాట్ మిక్స్. ఏదైనా మద్యము డ్రైవింగ్ 2 కలుపుతాడు. పాపం మన వార్తాపత్రికల్లో చదివారు. అక్కడ సుందరలాడ్చి దగ్గర ఒక వ్యక్తి పడుకున్నాడు. అది ఎప్పుడో మధ్యరాత్రి ఒక వ్యక్తి కారు వేగంగా అతని పైన తీసుకుని వెళ్ళాడు. అతను భిక్షగాడు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. తెల్లాటలా చూస్తే చనిపోయాడు. కారణం, ఎవరైనా సైడ్ లోపల పడుకున్నటువంటి వారి వీరికి కారు పోయిందంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. అది మత్తు. బైబిల్ సెలవిస్తుంది ఎఫెసీ 5:18, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు, దానికి బదులుగా ఆత్మ పూర్ణి ఉండండి.
రాసుకురాలేదా ఇవన్నీ? ఎంత చదివితే ఎంత జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి అంత్య దినాల్లో మనం లేఖనాలు పఠిస్తూ దేవుని వాక్య చాలా ఉంది. ఎవడైనా ఒకవేళ దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోతాడేమో అని జాగ్రత్తగా చూసుకోమని పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తున్నాడు. మన తలలు వచ్చి పరీక్షించుకొని ప్రభు వచ్చినప్పుడు గొర్రెల్ని మేకలు వేరుపరుస్తాడు. చూడడానికి అందరూ ఒకేలాగా అనిపించచ్చు. I cannot judge, I cannot decide who is sinner, who is righteous, but he decides. ఆయన వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మన దేవుని వాక్యంలో చాలా ఉన్నది, కానీ ఈ కొద్ది సమయం మనం నేర్చుకున్నాళ్ళు వచ్చి ప్రార్థన చేశాం. మనల్ని మనం పరీక్షించుకొని మన ముందున్నటువంటి ప్రభు శరీరం మనందరినీ పాప విముక్తులుగా శాప విముక్తులుగా చేయడానికి ఆయన చేసిన త్యాగము అక్కడ మనం చూస్తున్నాము. తను తాను అప్పగించుకున్నాడు, చనిపోయాడు పాపం విషయమై, నీతిమంతులుగా చేయడం తిరిగి లేపబడ్డాడు. ఈ రొట్టె విషయమై మనం ప్రార్థన చేస్తాం.